గాడ్ బ్లెస్ యూ అనగానే ఆపే. దీని మీద చేయి పెట్టుకో. ఈ అర్థం మీద చేయి పెట్టుకో. గాడ్ బ్లెస్ యూ అనగానే ఆపేదే. వాళ్ళు అంత తొందరగానా? సరే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు లాయర్ కమ్ ఇంజనీర్ కమ్ సరే, ఈరోజు తారీఖు మార్చి 7వ తారీఖు 2025వ సంవత్సరం శుక్రవారం. వీడియోల్లో చూస్తుంటే చాలా బాధ. బ్రదర్ ఏసన్న గారు, దైవజనుడు ఏసన్న గారు ఏమన్నాడంటే, ఆవు కడుపు నుండి వచ్చే పాలుని తాగుతాం, అలాగని ఆవు కడుపు నుండి వచ్చే పేడని పాలలో కలుపుకొని తాగం కదా అన్నాడు. నిజమే, ఆవు కడుపు నుండి వచ్చే పాలనే తాగుతాం కానీ పేడని తాగం. ఇది ఎందుకంటున్నానంటే, ఆయన సనాతన ధర్మం అనే ఆయన ఉన్నాడే, ఆయన మరి ఒకే బాణం ఒకే భార్య అనే దేవుడిని మొక్కుతాడు. మరి ఆయన ఎందుకు 2-3 భార్యలని చేసుకున్నాడు? ఒకటి. రెండవది సనాతన ధర్మం అంటాడు. ఏంటి సనాతన ధర్మం? మీకు అయ్యా, నీకు పూర్తిగా చెప్తున్నా, నువ్వు క్రైస్తవులకి వ్యతిరేకంగా ఏమీ చేయమాకు, ఏం మాట్లాడమాకు. నీకు నువ్వు పరిపాలనకి కుర్చీ ఎక్కింది ఎందుకు? క్రైస్తవుల మీద పగ తీర్చుకోవటానికి. ఒకప్పుడు నీ నోటితోటి అన్నావు కదయ్యా బాబు, కృష్ణానదిలో 40 మంది క్రైస్తవులు బ్యాప్టిజం తీసుకెళ్ళా అని క్రైస్తవులు యాంటీగా మాట్లాడావు. మళ్ళీ అదే నోటితో నువ్వు ఏమన్నావు? నా భార్య క్రైస్తవురాలు, నేను బ్యాప్టిజం తీసుకున్నానండి. ఇప్పుడేమో సనాతన ధర్మం. ఇదిగో నిజంగా సీము నెత్తురుంటే ఒక మాట చెప్తున్నాను. ఇంగ్లీష్ స్కూల్, కాలేజ్ స్టూడెంట్, యూనిఫామ్, లాయర్, ఇంజనీర్, మినిస్టర్, గవర్నర్, ట్రైన్, ఇలాంటి పదాలు, ఇంగ్లీష్ పదాలు వాడకుండా నువ్వు, అది క్రైస్తవ భాష, వాడకుండా నువ్వు మాట్లాడు. అది ఒరిజినల్ సనాతన ధర్మం. ఎందుకయ్యా బాబు, ఒక మతాన్ని చేయకూడదు. భారతదేశంలో అన్ని మతాలని సమానంగా చూడాలి. క్రైస్తవుల మీద పగ పెట్టుకొని వాళ్ళ మీద డ్యాగ కన్ని వేస్తున్నావు. నువ్వు పెద్ద హదంతిరిలాగా ఉన్నావు. కాబట్టి అవును, క్రైస్తవులు అంటే ముస్లింలు అంటే నీకు పడదు. ముస్లింలు పండుగ వచ్చినప్పుడు రుమాలు వేసుకొని టోపీ వేసుకొని వెళ్ళావు, గుర్తుందా? ఏ ఎండక గొడుగు పట్టే నువ్వు సనాతన ధర్మం, మా దేవుడిని మొక్కాలి అంటుంటావు. ఖబర్దార్. క్రైస్తవుల దేవుడు రోషం గల దేవుడు. ఎంతసేపు వాగుతావో, ఎంతసేపు ఇది ఇచ్చేస్తావు, కానీ ఒక పొంగి పాలు, పొయ్యి పాలు. నువ్వు ఇంగ్లీషు స్కూల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీయించాయి. స్కూలు, కాలేజీ, స్టూడెంటు, యూనిఫామ్, గవర్నరు, కలెక్టరు, లాయరు, ఇలాంటివంతా ఇంగ్లీష్ పదాలు వాడకుండా మెయింటైన్ చేయి. అప్పుడు నువ్వు నిజమైన సనాతన ధర్మం గలవాడి. దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించిన గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్.